బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు అంచన్న ఆలయంలో ఈ నెల 9న చేపట్టిన హుండీ లెక్కింపులో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ టి మారుతి స్వామిపై అనుమానం ఉన్నట్లు ఆలయ ధర్మకర్త జున్ను సురేందర్ స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డితో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆలయ ఈవోకు ఫిర్యాదు చేసిన డైరెక్టర్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో కమిషనర్ ను కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేశారు. అయితే సీసీ ఫుటేజ్ పరిశీలించి బాధ్యుడిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా హుండీ వ్యవహారంపై కొండగట్టు ఆలయ ఈవో వెంకటేష్ కూడా కమిషనర్ ను కలిసినట్లు సమాచారం. అయితే ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ మారుతి స్వామి తన వేలికి ఉంగరం తొడిగినట్టుగా సిపి కెమెరాలు దృశ్యాలు నమోదైనట్టుగా అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ని విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు అంచన్న ఆలయంలో ఈ నెల 9న చేపట్టిన హుండీ లెక్కింపులో చోరీ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ టి మారుతీరావు స్వామిపై అనుమానం ఉన్నట్లు ఆలయ ధర్మకర్త జున్ను సురేందర్ స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డితో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఈ నెల 9వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపులో భాగంగా టెంపుల్ కి సంబంధించిన ఫౌండర్ చైర్మన్ స్వామిపై బంగారు ఆభరణాలు తస్కరించినట్టుగా కూడా ట్రస్ట్ సభ్యులు దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న లిఖిత పూర్వకంగా కూడా దేవాదాయ కమిషనర్ కు ఒక వినతి పత్రం ఇచ్చి సీసీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకోవాలి, సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించాల్సిందిగా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో భాగంగా ఆ సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన అనంతరం అందులో ఆ స్వామి ఎవరైతే ఫౌండర్ చైర్మన్ ఉన్నారో ఆ స్వామి కుర్చీలో కూర్చున్నాడు. మనం విజువల్ గా చూడొచ్చు. కుర్చీలో కూర్చొని ఒక ఉంగరాన్ని తీసి తన వేలికి పెట్టుకోవడమే కాకుండా ఏమి తెలియనట్టుగా ఎరిగినట్టుగా కూడా ఒక నటించడాన్ని కూడా మనం తదనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా మనం సీసీ ఫుటేజ్ లో దృశ్యాలైతే నమోదయ్యాయి. అంటే ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల కూడా ఈ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇంటి దొంగలే ఈ పని చేశారని చెప్పేసి కూడా రుజువు అయ్యిందని చెప్పవచ్చు. మొత్తానికి సీసీ కెమెరాల్లో టెంపుల్ దేవాదాయ ఈ సంబంధించి ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.